speak a few words about. Thank you very much. Thank you, sir. Thank you very much, sir, for giving the valuable speech on this occasion. Once again, give a big round of applause to sir, all of you. Now I would like to request our star of the Shivam High School, Kumari Akila, to express some words about this program. Give a huge applause to all of you. Good morning everyone. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఒక చిన్న టాపిక్ మీద అవేర్నెస్ పెంచడానికి వచ్చాను. మెయిన్గా పేరెంట్స్ ఖచ్చితంగా ఇది వినాలి. నేను చేసే ప్రొఫెషన్ వచ్చేసి వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి, చెవిటి ఇంకా మాటలు రాని వాళ్ళకి థెరపీ ఇవ్వడం నా ప్రొఫెషన్. అందులో కొన్ని టిప్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతమంది చెవులలో పిన్స్ పెట్టడం, ఇయర్ బడ్స్ యూస్ చేస్తారు? హ్యాండ్ రేస్ చేయండి. ఎంతమంది చెవులలో పిన్స్, ఇయర్ బడ్స్ యూస్ చేసి ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసుకుంటారు? పేరెంట్స్ హ్యాండ్స్ రేస్ చేయండి. ఇప్పటి నుంచి అస్సలు ఇయర్ బడ్స్ చెవులో పిన్స్ పెట్టడం అస్సలు యూస్ చేయకండి. ఎందుకంటే మీ చేతులారా మీరే మీ చెవిని పాడు చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఐస్ ఎంత సెన్సిటివో ఇయర్స్ కూడా అంతే సెన్సిటివ్. సో ఆ ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ ఇయర్ వ్యాక్స్ లోపలికి వెళ్తుంది కానీ మీరు తీసేటప్పుడు బయటికి రాదు. ఆ ఇయర్ వ్యాక్స్ ఎందుకుంది? మీ బయట ఉన్న ఫారెన్ బాడీస్ అంటే బయట ఉన్న డస్ట్ పార్టికల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఇయర్ వ్యాక్స్ ఉంది. సో మీరు దాన్నే క్లీన్ చేసుకుంటే దాన్ని ఇంకా మీరు ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నట్టు. సో ఇప్పటి నుంచి ఇయర్ పిన్స్, ఇయర్ బడ్స్ అనేవి చెవులో అస్సలు పెట్టకండి. ఇంకోటి, వినికిడి అనేది ఏజ్ పరంగా వస్తుంది. సో దానికి మిషన్లు వాడడం అలాంటివి నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి, పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం అలాంటివి మానేయండి. ఇప్పటి నుంచే ఫోన్స్ ఇవ్వడం యూస్ చేస్తే పిల్లలు ఎక్కువగా కోప్పడము, యాంగ్జైటీగా అవ్వడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము స్టార్ట్ అవుతాయి. అవి ముందు జనరేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, పిల్లలు హెడ్ ఫోన్స్ యూస్ చేయడము, ఇయర్ బడ్స్ యూస్ చేయడం ఖచ్చితంగా మానేయాలి. దానివల్ల కూడా హియరింగ్ లాస్ అనేది పెరుగుతుంది. సో కొన్ని టిప్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ముందు జనరేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి, స్పీచ్ థెరపీ అని అంటారు. దాన్ని ఏంటంటే పిల్లలకి నత్తి రావడము అలాంటివి ఉన్న వాళ్ళకి థెరపీ ఇవ్వడము మా రెస్పాన్సిబిలిటీ. అంటే పిల్లలకు అది ప్రాబ్లం అని కాదు, వాళ్ళ భయం వల్ల, వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల స్టటరింగ్ అనేది వస్తుంది. నత్తి అంటే స్టటరింగ్ అని అంటారు. సో దాన్ని ఇంట్లోనే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ఒకవేళ నత్తి స్టార్ట్ అయింది అంటే మెల్లిగా వాళ్ళకి ఇన్హలేషన్, ఎక్సలేషన్ తీసుకోవాలి. అంటే మెడిటేషన్ చేయాలి. అది మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి స్టటరింగ్కి. సో వినికిడి సమస్య ఎవరికి ఉన్నా కానీ దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ పెరుగుకుంటూ వెళ్తుంది. మీకు చెవులో ఏదన్నా పెయిన్గా కానీ ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈఎన్టీ కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎక్కువగా ఇయర్ వ్యాక్స్ నిండిపోతేనే క్లీన్ చేయించుకోవాలి. అంతేకాని ఇయర్ వ్యాక్స్ ఉంది కదా అని క్లీన్ చేసుకోకూడదు. మన చెవులో ఇయర్ డ్రమ్ అనేది ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది. దాన్ని మీరు పిన్లు పెట్టడం వల్ల ఆ హోల్ పడే ఛాన్స్ ఉంది. హోల్ పడడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్కి తగ్గకపోతే సర్జరీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ప్రికాషన్స్ పాటిస్తే ముందు జాగ్రత్తగా ఉండొచ్చు. ఇయర్ బడ్స్ ఇలాంటివి అస్సలు యూజ్ చేయకండి. థ్యాంక్ యూ.